3 రోజుల క్రితం ఆఫ్రికాలోని ఇథోపియాలో ఉండే ఈ హైలీ గుబ్బి అనే వాల్కెనో ఎరప్ట్ అయింది. ఇది పేలినప్పుడు దాని నుండి వచ్చిన సౌండ్ 50 కిలోమీటర్స్ వరకు కూడా వినిపించింది. అండ్ ఆల్సో అందులో నుండి పవర్ఫుల్ షాక్ వేవ్ కూడా రిలీజ్ అయింది. అది పేలినప్పుడు వాల్కెనోలోని బూడిద, ఆ స్మోక్ 14 కిలోమీటర్ల ఎత్తు దాకా ఎగసి పడింది. బుర్జ్ ఖలీఫా హైట్ 1 కిలోమీటర్ కూడా ఉండదు. ఇంకా 14 కిలోమీటర్ల హైట్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంత భారీ బూడిదతో కూడిన ఆ స్మోక్ యెమెన్, ఒమెన్ వైపుగా ప్రయాణిస్తూ మన ఇండియాలోకి జొరపడింది. ఎస్, అది గుజరాత్, రాజస్థాన్ వైపుగా ప్రయాణించింది. అది హర్యానా, ఢిల్లీ వైపుగా మూవ్ అవ్వడం చూసి ఢిల్లీ ప్రజలు భయపడ్డారు. ఎందుకంటే ముందుగానే ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్తో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ అది మరీ ఎత్తులో, అంటే 8 నుండి 15 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించడం వల్ల భూమిపై ఉండే వాళ్ళకి ఏమీ ఇబ్బంది కలగలేదు. అండ్ ఆల్సో 150 కిలోమీటర్ పర్ అవర్ విండ్ స్పీడ్తో ప్రయాణించడం వల్ల ఎక్కడా ఎక్కువసేపు ఆగిపోవడం వల్ల ఎయిర్ పొల్యూషన్ కూడా అంత ఇబ్బంది కలగలేదంటున్నారు. కానీ ఈ యాష్ క్లౌడ్ వల్ల మన ఇండియాలోని చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. అండ్ ఇంకొన్ని వేరే మార్గం ద్వారా డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఆ స్మోక్ క్లౌడ్ చైనా వైపుగా ప్రయాణిస్తుంది. ఇదిలా ఉంటే 12,000 సంవత్సరాలుగా ఈ వాల్కెనో ఎరప్ట్ అయినట్టుగా రికార్డ్స్ లేవు. ఈ బ్లాస్ట్ తర్వాత ఇది యాక్టివ్ వాల్కెనోగా మారింది.